చెకుముకి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం. కొత్త కంప్యూటర్ కానీ సెకండ్ హ్యాండ్స్ కంప్యూటర్ కానీ ఏదో ఒకటి చాలామంది ఇళ్ళల్లో మనం తరచుగా చూస్తూ ఉంటాము. కాకపోతే ఇబ్బంది ఏంటంటే కంప్యూటర్ కొని చాలా కాలం అవ్వటం వల్ల ప్రస్తుత పరిస్థితులకి అనుకూలంగా పర్ఫార్మ్ చేయలేకపోవచ్చు. మనలో చాలామంది వేల్లో లక్షలో పోసి ప్రతిసారి కంప్యూటర్కి అప్గ్రేడ్ అవ్వడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న పాత కంప్యూటర్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకోవటం సరైనదే అవుతుంది. ఇలా అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మన కంప్యూటర్ నుంచి మరింత ప్రొడక్టివిటీని రాబట్టొచ్చు. ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో అప్గ్రేడ్ చేయడానికి కావలసిన ప్రతి అంశాన్ని విస్తృతంగా విశ్లేషించే ప్రయత్నం చేయటం వల్ల వీడియో లెంగ్త్ బాగా ఎక్కువైంది. అందుకే ఈ వీడియోని 2 భాగాలుగా రిలీజ్ చేస్తున్నాను. దాదాపు 9 సంవత్సరాల కిందట నేను ఒక కంప్యూటర్ కొన్నాను అనడం కంటే అసెంబుల్ చేశానని చెప్పాలి. అప్పుడు అసెంబుల్ చేసిన సిస్టమ్ ఇప్పుడు ప్రజెంట్ అవసరాలకి అంతగా ఉపయోగపడుతుంది, కానీ అంతగా సపోర్ట్ చేయట్లేదు అనుకోవాలి. అప్పట్లో ప్రొఫెషనల్ మరియు పర్సనల్ అవసరాల కోసమే కంప్యూటర్ కొన్నాను, కానీ దాని తర్వాత ప్రొఫెషనల్గా పెద్ద యూజ్ చేయలేదనే చెప్పాలి. ఈ 9 ఏళ్లలో నేను ఇన్స్టాల్ చేసిన 16 GB ర్యామ్లో ఒక ర్యామ్ స్టిక్ పోయింది, అంటే 8 GB ర్యామ్ స్టిక్ పోయింది. దానివల్ల ప్రజెంట్ 8 GB మాత్రమే ఉంది. మదర్ బోర్డు కూడాను పాడైతే దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఎలా చూసినా ఇప్పుడు 8 GB ర్యామ్, 1 GB గ్రాఫిక్ కార్డ్, 2 TB హార్డ్ డిస్క్తో ప్రజెంట్ ఉండే సిస్టమ్ ఉంది. దీన్ని నేను అప్గ్రేడ్ చేయదలిచాను. అప్గ్రేడ్ అంటే నేను ఏ కాన్ఫిగరేషన్ పడితే ఆ కాన్ఫిగరేషన్ వేయడానికి అవ్వదు. ఓల్డ్ సిస్టమ్ కాబట్టి అప్పుడుండే కాన్ఫిగరేషన్ తగ్గట్టుగా పెరిపెరల్స్ మాత్రమే దీనికి ఇన్స్టాల్ చేయడానికి అవుతుంది. ఆ రకమైన పెరిపెరల్ కోసం ఆన్లైన్లో వెతికి చివరికి పట్టుకున్నాను. మొట్టమొదటిగా నేను మార్చాలనుకున్నది ఏంటంటే ర్యామ్ ప్రజెంట్ 8 GB ఉంది. దాన్ని మరొక ఎక్స్ట్రా 2 స్టిక్లు వేసి, అంటే 16 GB పెంచి దాన్ని 24 GB చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా అప్పట్లో హార్డ్ డిస్క్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాని తర్వాత దాన్ని అనేక సార్లు ఫార్మాట్ చేశాను అనుకోండి. కాకపోతే ఇప్పుడు దాన్ని SSDకి అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా 1 TB SSD కొన్నాను. దాన్ని అప్గ్రేడ్ చేయటం, ఆపరేటింగ్ సిస్టమ్ని మైగ్రేట్ చేయటం, ఇవన్నీ ఎలా చేయాలనేది తర్వాత చూద్దాం. అంతేకాకుండా గ్రాఫిక్ కార్డు కూడాను అప్గ్రేడ్ చేయదలిచాను. ప్రజెంట్ ఉండే గ్రాఫిక్ కార్డ్ని, అంటే 1 GB గ్రాఫిక్ కార్డు ఉంది, దాన్ని ఇప్పుడుండే ప్రజెంట్ ట్రెండ్కి అనుకూలంగా ఏదైనా గ్రాఫిక్ కార్డు ఉందేమని వెతికితే, అంటే నా కాన్ఫిగరేషన్కి బాగా ఫిట్ అయ్యే గ్రాఫిక్ కార్డు NVIDIA GeForce GTX 1050 Ti మంచి ఆప్టబుల్ గ్రాఫిక్ కార్డుగా నేను నిర్ధారించుకోవడం జరిగింది. ఇప్పుడు వాటిని ఒకసారి చూద్దాం. ఇది పాడైపోయిన 8 GB మెమరీ స్టిక్. దీని ప్లేస్లో ఇంకో 2 మెమరీ స్టిక్లను రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది జోటెక్ GeForce GTX 1050 Ti. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. నాకు అరౌండ్ 12,000 దగ్గరలో పడింది. ఇప్పుడు ప్రజెంట్ ఉండే నా కాన్ఫిగరేషన్కి అప్గ్రేడ్ చేయడానికి ఇది కరెక్ట్ గ్రాఫిక్ కార్డ్ అని భావిస్తున్నాను. అందుకోసమే దీంతో అప్గ్రేడ్ చేస్తున్నాను. దీన్ని ఆల్రెడీ అన్బాక్స్ చేయడం జరిగింది. మరొకసారి మీకోసం అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది SSD శాంసంగ్ 870 QVO M.2 SSDతో పోల్చుకుంటే ఈ రకమైన SSDలు మనకి కొద్దిగా తక్కువ రేటు పడతాయి. అంతేకాకుండా నా పాత కంప్యూటర్కి M.2 SSDకి సంబంధించిన ఏ ఆప్షను లేదు. నేను అప్గ్రేడ్ చేయదలిస్తే ఈ SSDతో మాత్రమే నేను అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఉన్న వాటిలో రేటు మరియు స్పీడ్ కంపేర్ చేసుకుంటే ఇది మంచి SSDగా నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారో క్రింద కామెంట్లో తెలియజేయండి. ఇది 1 TB SSD. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా పాత కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ గ్రాఫిక్ కార్డ్ని చెక్ చేస్తున్నాను.
డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి ఎన్విడియా కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తున్నాను. నా మెషిన్లో ఎన్విడియా గ్రాఫిక్ కార్డు ఇన్స్టాల్ చేయడం జరిగింది కాబట్టి ఎన్విడియా కంట్రోల్ ప్యానల్ మనకి డెస్క్టాప్ మెనూలో కనిపిస్తుంది. డెస్క్టాప్ రైట్ క్లిక్ మెనూలో జీఫోర్స్ GTX 650 అప్పుడు ఉండే నా బడ్జెట్కి ఈ జీఫోర్స్ GTX 650 గ్రాఫిక్ కార్డు సరిపోతుంది అనిపించింది. ఎందుకంటే నేను మిగతా టోటల్ కాన్ఫిగరేషన్ మీద కాస్త ఎక్కువ అమౌంట్ పెట్టడం జరిగింది. గ్రాఫిక్ కార్డు మాత్రం తర్వాత అప్గ్రేడ్ చేసుకుందామనే ఉద్దేశంతో 650 గ్రాఫిక్ కార్డు తీసుకున్నాను. ఇప్పుడు మిగతా కాన్ఫిగరేషన్ చూద్దాం. గమనించండి, ఈ మెషిన్లో విండోస్ 10 ప్రొఫెషనల్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. నేను తీసుకున్నప్పుడు ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, ఇంటెల్ కోర్ i7 3770K. ఇది 3.5 GHz స్పీడ్ ప్రాసెసరు, 4 కోర్స్ 8 థ్రెడ్స్ ఉన్నాయి ఇందులో. ఇక మదర్ బోర్డ్ గమనించండి, DH77EB. యాక్చువల్గా నేను మెషిన్ అసెంబుల్ చేసుకున్నప్పుడు వేరే మదర్ బోర్డు ఉండేది. ఆ మదర్ బోర్డు మాల్ ఫంక్షన్ అయింది. దాని తర్వాత ఈ మదర్ బోర్డు చేంజ్ చేశాను. ర్యామ్ గమనించండి, ఇది 8GB ర్యామ్. ర్యామ్ యొక్క పూర్తి డీటెయిల్స్ తర్వాత గమనిద్దాం. నేను మెషిన్ అసెంబుల్ చేసినప్పుడు 16GB ర్యామ్తో అసెంబుల్ చేయించడం జరిగింది. కాకపోతే ఏమైందంటే ర్యామ్ కూడాను మదర్ బోర్డు కారణంగా ర్యామ్ ప్రాబ్లం అయిందో లేదంటే ర్యామ్ కారణంగా మదర్ బోర్డు ప్రాబ్లం అయిందో తెలియదు. మొత్తానికి ర్యాము మదర్ బోర్డు రెండు కూడాను స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లం అయ్యాయి. ఒక ర్యామ్ స్టిక్ని తీసి పక్కన పడేసాను. ఇప్పుడు ఉన్న ఈ 8GB ఉంది కదా, దీంతో ప్రస్తుతానికి నడుస్తుంది. ర్యామ్ DDR3 8GB స్టిక్. ఇది వోల్టేజ్ 1.5, దీని ఫ్రీక్వెన్సీ స్పీడు 1600 ఉంది. అంటే మనం కొత్త ర్యామ్ కొనాలనుకునేటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది కొనకూడదు. అది ఏ జనరేషను, దాని ఫ్రీక్వెన్సీ ఎంత, దాని వోల్టేజ్ ఎంత అంతా చూసుకొని కొనటం మంచిది. ఇంకోటి ఏంటంటే 4GB ర్యామ్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు 4GB అంటే వేరే స్టిక్ తీసుకున్నప్పుడు 4GB స్టిక్ తీసుకోవడమే బెటర్. సేమ్ వోల్టేజ్ ఉండేటప్పుడు 8GB 4GB రెండింటిని మనం కాంబినేషన్ వేయొచ్చు. అయినా సరే బెటర్ రిజల్ట్ రావాలంటే రెండు సేమ్ జీబీ ఉండే స్టిక్స్ తీసుకోవడం మంచిది. ఇంకో 2 స్టిక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం 24GB ర్యామ్ అవుతుంది. అంటే నా మదర్ బోర్డు మీద 32GB వరకు అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే 24GBతో ఇప్పుడు ప్రస్తుతానికైతే సరిపెడదాం అనుకుంటున్నాను. గ్రాఫిక్ కార్డు ఎన్విడియా జీఫోర్స్ GTX 650 మోడల్. ఇది 1GB గ్రాఫిక్ కార్డు. అప్పట్లో నాకు ఇది సరిపోయింది అనిపించింది. యాక్చువల్గా అయితే నేను ప్రొఫెషనల్ ఇంకా పర్సనల్ అవసరాల కోసమని ఈ కంప్యూటర్ కొనటం జరిగింది. ఆఫీస్ వర్క్లో నేను బాగా బిజీ అయిపోవటం వల్ల ఈ 9 సంవత్సరాల్లో ప్రొఫెషనల్గా పెద్దగా ఎక్కువగా యూజ్ చేయలేదు. దాదాపుగా ఇంటర్నెట్ చెక్ చేసుకోవడానికి వీటికి వాటికి అంటే సింపుల్ అవసరాల కోసమే వాడాను. అందుకోసమే ర్యామ్ ఒకటి స్టిక్ పోయినా కానీ దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలని అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు పర్సనల్గా కూడాను ఈ మెషిన్ కొద్దిగా అప్గ్రేడ్ చేసుకుంటే బెటర్ అనిపించింది. అందుకోసమనే అప్గ్రేడ్ చేస్తున్నాను. హార్డ్ డిస్క్ నేను ఫస్ట్ కొనేటప్పుడు 1TB హార్డ్ డిస్క్ సీగేట్ తీసుకున్నాను. అది తీసుకున్న 2.5 years 3 yearsలోనే అది కూడా మాల్ ఫంక్షన్ అయింది. తర్వాత మరో సీగేట్ హార్డ్ డిస్క్ తీసుకున్నాను, అది కూడా పోయింది. ఈ విధంగా నా దగ్గర ఉండే డేటాతో పాటు 2 హార్డ్ డిస్కులు పోవడం జరిగింది. ఇప్పుడు వెస్టర్న్ డిజిటల్ 2TB హార్డ్ డిస్క్ కొనడం జరిగింది. ఇక క్యాబినెట్ విషయానికి వస్తే జీబ్రానిక్స్ నుంచి తీసుకున్నాను 650 వాట్స్ది. అప్పటి అవసరాలకు నా SMPS 500 వాట్స్ కూడా తీసుకున్నా సరిపోయిండేది. కాకపోతే భవిష్యత్తులో సిస్టమ్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఏమైనా పడుతుందేమోనని ఈ 650 PSU తీసుకున్నాను. ఇదండి ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఇంటర్నల్గా నా సిస్టంలో ఉండే కాన్ఫిగరేషను. దీన్ని స్టెప్ బై స్టెప్ అప్గ్రేడ్ చేసి మీకు చూపిస్తాను. గ్రాఫిక్ కార్డ్, ర్యామ్, SSDతో అప్గ్రేడ్ చేస్తున్నాను. SSDలో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి 2 రకాల SSDలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఒకటి M.2, ఇవి చాలా ఎక్స్పెన్సివ్ SSDలు. నేను నా ఈ పాత మెషిన్కి M.2 SSDలతో అప్గ్రేడ్ చేయడానికి కాన్ఫిగరేషన్ సపోర్ట్ చేయట్లేదు. సో నేను నార్మల్ SSDతోనే అప్గ్రేడ్ చేస్తాను. ఎలా అప్గ్రేడ్ చేస్తున్నాను, మొత్తం అంతా హార్డ్వేర్ ఎలా ఫిట్ చేయాలి, దాని వైరింగ్ ఎలా చేయాలి అన్నీ చూపిస్తాను. దాంతోపాటు
ఆపరేటింగ్ సిస్టమ్ మైగ్రేషన్ కూడా చూపిస్తాను. అంటే ప్రజెంట్ ఆపరేటింగ్ సిస్టము నా 2 TB హార్డ్ డిస్క్లో ఉంది, దాని C డ్రైవ్లో. దాని నుంచి నా కొత్త హార్డ్ డిస్క్లోకి అంటే SSDలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ రెండింటి స్పీడ్ కూడాను ఎంత డిఫరెన్స్ ఉందో దాన్ని కూడాను తర్వాత అబ్జర్వ్ చేద్దాం. గ్రాఫిక్ కార్డ్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. నిజానికి నేను ఆల్రెడీ గ్రాఫిక్ కార్డ్ని ఒకసారి ఓపెన్ చేసి సిస్టమ్కి కనెక్ట్ చేసి డ్యూయల్ మానిటర్ ఎలా పనిచేస్తుందో ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు జస్ట్ మీకు చూపించడం కోసం మరోసారి అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది GeForce GTX 1050 Ti మోడల్లో. Ti మోడల్లో సాధారణంగా కాస్త పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది జోటెక్ది. ఇది 4GB గ్రాఫిక్ కార్డు. ఇది ఒకసారి గమనించండి, 4GB గ్రాఫిక్ కార్డ్. ఈ గ్రాఫిక్ కార్డు గేమింగ్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అప్పట్లో ఈ గ్రాఫిక్ కార్డు బాగా ఫేమస్ అయింది 1050 Ti మోడల్. ఇప్పుడు ఇది ఓల్డ్ మోడల్ అయిపోయింది, కానీ ఇప్పటికి కూడాను ఇది మంచి గ్రాఫిక్ కార్డుగానే పరిగణించబడుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. అన్నట్లు మరొక విషయం ఏంటంటే ఇది OC ఎడిషన్, అంటే ఓవర్ క్లాకింగ్కి పనిచేస్తుంది. గేమింగ్స్ ఆడేవాళ్ళు ఓవర్ క్లాకింగ్ చేసుకొని కూడాను గేమ్స్ ఆడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాక్స్లో ఒక DVI టు DP కన్వర్టర్ ఇచ్చాడు. దీన్ని DVI నుంచి DP కన్వర్టర్గా వాడుకోవచ్చు. ఇలా కన్వర్టర్ యూజ్ చేయటం కంటే మీరు 500 లోపల పెట్టి ఒక కొత్త కేబుల్ రప్పించుకొని వాడుకోవడం మంచిది. లేదంటే మీకు సపోర్ట్ ఉంటే మీ మానిటర్కి డైరెక్ట్ HDMIని వాడుకోండి. ఇదే బాక్స్ లోపల కొంత డాక్యుమెంటేషన్ కూడా ఉంది. దీంట్లో మొత్తం ఇన్స్టాలేషన్ గైడు, డ్రైవర్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. దీంట్లో డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన DVD కూడాను ఇచ్చారు. మీరు దీని మీద ఆధారపడడం కంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి లేటెస్ట్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవడము మంచిది. దీంట్లోపల వరల్డ్ ఆఫ్ వార్షిప్స్ గేమ్ తోలుగా కీ కూడా ఇచ్చారు. ఈ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవడానికి, అంటే ఒరిజినల్ మీరు వాడుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడదాం. ఒక DVI కన్వర్టర్ పోర్ట్ కూడా ఇచ్చారు. మీ దగ్గర కనుక ఓల్డ్ మానిటర్ కనుక ఉంటే దీన్ని కన్వర్టర్గా వాడుకోవచ్చు. ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్ విషయానికి వద్దాం. ఇది ఫ్రెండ్స్ 2 ఫ్యాన్స్తో వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ సైజు కూడాను చాలా పెద్దదిగా ఉంది. అంటే ఇప్పటి గ్రాఫిక్ కార్డులతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదిలేండి, కానీ మామూలుగా జనరల్గా చూస్తే దీని వెయిట్ కానీ గ్రాఫిక్ కార్డ్ సైజు కానీ చాలా భారీగా ఉంటుంది. దీంట్లో ఒక HDMI పోర్టు, ఒక DP పోర్టు, ఒక DVI పోర్టు కూడా ఇచ్చారు. మీ మానిటర్కి ఉండే కనెక్షన్స్ బట్టి, మీకుండే మీ దగ్గర ఉన్న కేబుల్ని బట్టి మీరు దేన్ని వాడుకోవాలనేది వాడుకోవచ్చు. HDMIని కామన్గా వాడుకోవచ్చు. DP కానీ DVI కానీ రెండు కూడా మంచి క్వాలిటీనే ఇస్తాయి. మనకి క్వాలిటీ విషయంలో పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి ఎక్కువ మంది HDMI వాడుతున్నారు కాబట్టి HDMI వాడుకోవచ్చు మీరు. ఇప్పుడు హార్డ్ డిస్క్ విషయానికి వద్దాం. హార్డ్ డిస్క్ అంటే ఇది హార్డ్ డిస్క్ కాదు, SSD, సాలిడ్ స్టేట్ డిస్క్. దీని రీడ్ స్పీడు 560 Mbps, రైట్ స్పీడు 530 Mbps ఉంది. మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను, ఒకసారి కొనుక్కోవడానికి ట్రై చేయండి. దీన్ని ఒకసారి అన్బాక్స్ చేద్దాం. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీరు కొత్త SSD కనుక కొన్నట్లయితే అది సీల్తో పాటు రావాలి. సీల్ బ్రోకెన్ అయ్యి ఉండకూడదు. ఇక్కడ సీల్ ఉంటుంది చూడండి, రెండు వైపులా ఇక్కడ మొత్తం అంతా సీల్ ఉంటుంది. సీల్ బ్రోకెన్ అయ్యిందంటే దాన్ని యాక్సెప్ట్ చేయకండి. ఇందులో కొంత
డాక్యుమెంటేషన్ ఇచ్చాడు. దీన్ని మీరు చదివే ఓపుకుంటే చదవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్డి. ఇది చూడండి, పెద్ద సైజ్ ఏం పెద్దగా ఏం లేదు, కేవలం మన అరచేతి కంటే చూడండి ఇంకా చిన్నగానే ఉంది. ఇది 1 TB వేరియేషన్. మీకు 250, 500, 1 TB, 2 TB అన్ని రకాల వేరియేషన్లు ఉన్నాయి. 2 TB వరకు వేరియేషన్స్ ఉన్నాయి. మీకుండే బడ్జెట్ని బట్టి ఏది తీసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎస్ఎస్డిని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి ఇప్పుడు ప్రజెంట్ హార్డ్ డిస్క్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ని ఈ హార్డ్ డిస్క్లోకి మైగ్రేట్ చేస్తాను. ఆ మైగ్రేషన్ ప్రాసెస్ కూడా మొత్తం చూద్దాం, ఎలా చేస్తున్నాం ఏంటనేది. ఇక్కడ ఇంకో డివైస్ ఉంది, గమనించండి. ఎస్ఎస్డి అనేది హార్డ్ డిస్క్ అంటే చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని కంప్యూటర్ బే లోపల అరేంజ్ చేయడం చాలా కష్టం. డైరెక్ట్గా స్క్రూలతో పెట్టొచ్చు, పెట్టినా కానీ ఎక్కడైనా లూజ్ అయి పడిపోయే అవకాశం ఉంటుంది. దీనికోసం నేనేం చేశానంటే ఒక బ్రాకెట్ను కూడాను ఆన్లైన్లో పర్చేజ్ చేయడం జరిగింది. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది మెటల్ బ్రాకెట్. దీన్ని ఫస్ట్ మీరు మీ కంప్యూటర్ బేలో దీన్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు స్క్రూలు కూడాను ప్రొవైడ్ చేశారు. ఈ స్క్రూలతో ఫస్ట్ మీరు హార్డ్ డిస్క్ని దీనిపైన ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత దీంతో పాటు కంప్యూటర్ బేలో మీరు ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బ్రాకెట్ లేకుండా మీరు ఫిక్స్ చేసినట్లయితే ఎస్ఎస్డి లూజ్ అయ్యి మదర్ బోర్డు మీద కానీ ప్రాసెసర్ మీద కానీ పడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎస్ఎస్డి కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. సో మీరు డైరెక్ట్గా ఫిక్స్ చేసే అవకాశం ఉన్నాయి, కానీ డైరెక్ట్ ఫిక్స్ చేయడం కంటే నేనైతే ఇలాంటి క్లాంప్ ఒకటి కొనుక్కొని దానికి ఫిక్స్ చేసి బేలో ఫిక్స్ చేసుకోవడం మంచిదని సజెస్ట్ చేస్తాను నేను. నా దగ్గర పాత ర్యామ్ స్టిక్ ఉంది, అది 8 GBది. దానితో పాటు ఇంకా 2 కానీ 3 కానీ అంటే 32 GB వరకు మనం ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని ఉద్దేశించి నేను ఏం చేశానంటే మరో 3 ర్యామ్ స్టిక్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. అంటే మొత్తం 32 GB ర్యామ్ అవుతుంది. సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ట్రాన్స్కెండ్ ర్యామ్ మాత్రమే తీసుకుందామని అనుకున్నాను నేను. ఎందుకంటే నాది పాతది ర్యామ్ స్టిక్, ట్రాన్స్కెండ్ ర్యామ్ స్టిక్ కాబట్టి. కాకపోతే జరిగింది ఏంటంటే ట్రాన్స్కెండ్ నుంచి 8 GB 16 MHz ఉండే ర్యామ్ స్టిక్ మళ్ళీ దొరుకుతుందేమో దాదాపు 1 month వెయిట్ చేశాను. ఈ 1 month వెయిటింగ్ వేస్ట్ అయిపోయింది తప్పించి ట్రాన్స్కెండ్ నుంచి DDR3 ర్యామ్ నాకు దొరకలేదు. ఆన్లైన్లో చాలా రకాలుగా ట్రై చేశాను. చివరికి ఏంటంటే సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్న వేరే ర్యామ్కి వెళ్ళక తప్పలేదు. ట్రాన్స్కెండ్ ప్లేస్లో ఆల్కెట్రాన్ ర్యామ్ స్టిక్ని నేను కొనటం జరిగింది. ట్రాన్స్కెండ్ ర్యామ్ స్టిక్కి ఉన్న అన్ని స్పెసిఫికేషన్ దీనికి కూడా ఉన్నాయి. అంటే 8 GB 1.5 volts ర్యామ్ స్టిక్, ఇది డ్యూయల్ ఛానల్ 1600 MHz. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ప్రాపర్గా సరిపోతున్నాయి కాబట్టి నేను దీన్ని తీసుకోవడం జరిగింది. టోటల్ 3 ర్యామ్ స్టిక్స్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు నా మెషిను 32 GBకి ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. ఆల్కెట్రాన్ 8 GB ర్యామ్ స్టిక్. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. త్రీ ఇయర్స్ సర్వీస్ వారంటీతో ఆల్కెట్రాన్ ర్యామ్ స్టిక్స్ వస్తున్నాయి. ప్రాపర్ సీల్ పీస్ నాకు రావడం జరిగింది. చూడండి, ఒకవేళ సీల్ కనుక బ్రోకెన్ అయి ఉంటే దీన్ని యాక్సెప్ట్ చేయకండి.
పాత ట్రాన్స్కెంట్ ర్యామ్ స్టిక్ నాది కాస్త పెద్దదిగా ఉంది, ఇది బాగా చిన్నగా ఉంది. ఇంత మిగతావి కూడాను నేను సిస్టంలో అప్గ్రేడ్ చేస్తాను. అప్గ్రేడ్ చేసిన తర్వాత చూద్దాం.